ప్రభుత్వ హాస్పిటల్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చికిత్స పొందుతున్నారు. గుండె సంబంధిత సమస్యతో ఆయన బాధపడుతున్నారు. మల్టీ స్పెషాలిటీ బ్లాక్లో వంశీకి ఇప్పటికే అనేక వైద్య పరీక్షలు నిర్వహించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 3 రోజుల నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో మల్టీ స్పెషాలిటీ బ్లాక్లో ఆయనకి ట్రీట్మెంట్ అందుతూ ఉంది. అయితే ప్రస్తుతం నిన్న నైట్ కూడా ఆయనకి కొంత హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం కూడా వచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. గతంలో ఆయనకి శ్వాసకోశకు సంబంధించి కూడా అనేక ఇబ్బందులు రావడంతో ముందు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అనేక టెస్టులు చేయడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ ఆయుష్ హాస్పిటల్కి తీసుకెళ్లడం కానీ అక్కడ అనేక టెస్టులను అయితే నిర్వహించడం, ఆ తర్వాత సతీమణి పంకజశ్రీ కానీ ఇటు వైసీపీ నేతలు కానీ అనుచరులు కానీ అక్కడికి వెళ్ళి ఆయన చూసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాము. ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే 4వ బ్లాక్, ఇప్పుడు ఏదైతే మల్టీ స్పెషాలిటీ బ్లాక్ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఉందో ఇక్కడ ప్రస్తుతం 4వ ఫ్లోర్లో వల్లభనేని వంశీని అయితే ట్రీట్ చేసే పరిస్థితి కనపడుతుంది. అక్కడ 3 రోజుల నుంచి కూడా వల్లభనేని వంశీకి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయన పలు కేసుల్లో అయితే కనుక రిమాండ్ ఖైదీగా ఉన్నారు. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ ప్రధానంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి కూడా కేసు నమోదైంది. మరోవైపు ఈ కేసుకు సిఐడి కూడా విచారిస్తూ ఉన్న నేపథ్యంలో విజయవాడ సిఐడి కోర్టు కూడా ఈ కేసు విచారణ కొనసాగిస్తోంది. అంటే మిగిలిన కేసులన్నిటిలో కూడా ఆయనకి బెయిల్ వచ్చిన నేపథ్యంలో అటు ఏదైతే నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి కూడా ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే షూరిటీల విషయంలో కూడా కాస్త జాప్యం జరిగింది. ప్రస్తుతం ఆయన ఏదైతే ఈ ఆరోగ్య సమస్యల మేరకైతే కనుక ఇటు ప్రభుత్వ ఆసుపత్రి అయ్యుండొచ్చు, ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తున్న నేపథ్యంలో మళ్ళీ 3 రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురైన పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే 4వ బ్లాక్లో ప్రస్తుతం మనం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నామో ఇక్కడే ఆయనకైతే కనుక ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా అంటే వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులు కూడా ఎంతో కంగారు పడుతున్న పరిస్థితి. గతంలో ఆయన ఎంత వెయిట్ ఉండేవాళ్ళు అన్ని టెస్టులు చేసిన తర్వాత అయితే కనుక అంటే ఆ బీపీ ఫ్లక్చుయేషన్స్ కానీ ఏదైతే ఆయనకి షుగర్ కానీ ఇంకా శ్వాసకోశకు సంబంధించిన ఇబ్బందులు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా అయితే కనుక దీనికి ఏదైతే హార్ట్కి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తడంతో వెంటనే హుటాహుటిన గవర్నమెంట్ ఆసుపత్రికి అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ జైలు అధికారులు కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ని అయితే కనుక వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. వల్లభనేని వంశీ ప్రస్తుతం అయితే బాగానే ఉన్నారు, కానీ మళ్ళీ ఆయనకి ఎందుకు ఇలా ఆరోగ్య రీత్యా ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయనే నేపథ్యంలో అయితే కనుక ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలని అయితే డాక్టర్లు చెప్పినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ ఆరోగ్య సమస్యలకు సంబంధించి కూడా ఆయన ఎంత వెయిట్ తగ్గిపోయారు అంటే 40 కేజీల దాకా కూడా ఆయన వెయిట్ తగ్గిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆయన విజువల్స్లో కానీ ఎక్కడ నడుస్తున్నప్పుడు కూడా ఎక్కువగా దగ్గడం లేకపోతే ఊపిరి పీల్చుకోవడంలో కూడా ఇబ్బందులు పడడం అనేది అయితే కనుక అందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం జరుగుతుంది. కాబట్టి దీనికి కూడా అటు ఎవరైతే కుటుంబ సభ్యులు మానిటర్ చేయడం కానీ ఇటు జైలు అధికారులు పోలీసులు కూడా మానిటర్ చేస్తూ వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి మినిట్ టు మినిట్ అయితే కనుక ఆ మెడికల్ రిపోర్ట్స్ని అయితే కనుక వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుందో ముందు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా అంటే రిమాండ్ ఖైదీగా ఉన్నారు కాబట్టి జైల్లో వాతావరణం పడట్లేదా లేకపోతే ఏంటి అనే విషయాలపైన అయితే కనుక పోలీసులు కూడా దాని గురించి ఒక నివేదిక తీసుకుని దానికి తగ్గట్టుగా కూడా ఆయనకి మెడిసిన్స్ ఇంటి నుంచి అందే విధంగా అయితే కనుక ఖచ్చితంగా మానిటర్ చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి.